కొత్త ఖాతాల విషయంలో బ్యాంకర్లు డిజిటలైజేషన్ కంటే సంప్రదాయ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలను తెరవాలని కోరుకునే కస్టమర్ల కోసం బడా బ్యాంకులు ఇప్పుడు భౌతిక పరిశీలనలకే ఆసక్తి కనబరుస్తున్నాయి. మరి మ్యూల్ అకౌంట్లు మోసాల నేపథ్యంలో కస్టమర్ల ఇంటికే రిలేషన్షిప్ మేనేజర్లు వెళ్లి పనిని పూర్తి చేస్తున్నారు. లేకపోతే కస్టమర్లను సమీప బ్యాంకు ఖాతాలకు రావాలని బ్యాంకు వర్గాలు కోరుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తమ ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఆన్బోర్డింగ్ వ్యవస్థల్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ తన ఇన్స్టా అకౌంట్ ఓపెనింగ్ సర్వీస్ను ఆపేసిందని సమాచారం. కేవలం శాలరీ ఖాతాలకే డిజిటల్ ప్రక్రియను వినియోగిస్తున్నట్టు చెప్తున్నారు. మిగతా ఖాతాలను ఆశించే కస్టమర్లు డాక్యుమెంట్ సమర్పణకు సమీప బ్యాంకు శాఖకు వెళ్లాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలనకు కస్టమర్ల ఇండ్లకే బ్యాంక్ అధికారులు వెళ్తున్నారని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. పైగా పెరుగుతున్న మోసాలకు నో ఎవర్ కస్టమర్ నిబంధనలను పాటించకపోవడమేనంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులపై జరిమానాలను వేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఫైన్ల నుంచి తప్పించుకున్నట్టు అవుతుందని చాలా బ్యాంకులు భౌతిక పరిశీలనలకే జై కొడుతున్నాయి. గతేడాది పెద్ద బ్యాంకుల్లో మోసపూరిత నగదు లావాదేవీలు భారీగానే జరిగినట్టు గుర్తించారు. అందుకే ఆన్లైన్ అకౌంట్ ఆన్బోర్డింగ్ సర్వీస్ నిబంధనల్ని కఠినతరం చేస్తున్నామని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా నకిలీ డాక్యుమెంట్లతో ఖాతాలు తెరుస్తున్న వైనాన్ని అడ్డుకునే దిశగా బ్యాంకులు వెళ్తున్నాయని, అందుకే కస్టమర్లను నేరుగా సంప్రదించాకే ఖాతాలను తెరుస్తున్నాయని ఓ ఫ్రాడ్ డిటెక్షన్ స్టార్టప్ వ్యవస్థాపకుడు తెలిపారు. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో ఆన్లైన్ ప్రాధాన్యత పెరిగిపోయింది. అన్నీ ఆన్లైన్లోనే అన్నట్టు తయారైంది. ఇక పాత పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. కానీ ఇదే సమయంలో బ్యాంకు మోసాలు కూడా భారీగానే పెరగడం గమనార్హం. అందరి చేతికి స్మార్ట్ ఫోన్లు రావడంతో ఇంటర్నెట్ అంతటా విస్తరించింది. ఈ నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. దీంతో బ్యాంకులు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే పాత సంప్రదాయ పద్ధతులే సురక్షితం అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.